అదే డోపమైన్ డిటాక్స్. ఈ డిటాక్స్ ప్రాక్టీస్లో ఫాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన వీక్లో ఒకరోజు సెలెక్ట్ చేసుకుని మన కన్వీనియంట్, మనకున్న ప్రొఫెషన్ని బట్టి, మనకున్న జాబ్ని బట్టి, మనకున్న కన్వీనియన్స్ని బట్టి ఒక్కరోజు సెలెక్ట్ చేసుకుని ఆ రోజంతా మార్నింగ్ నుంచి నో జంక్ ఫుడ్స్, మన ఫ్యాన్సీ ఫుడ్స్ ఇవన్నీ లేకుండా ఏదో మినిమం తీసుకుంటాం వేరు. నో ఇంటర్నెట్, నో వీడియో గేమ్స్, నో ఆల్కహాల్, నో డ్రగ్స్, నో సెక్స్, వీటన్నిటికీ దూరంగా ఉండటం 24 hours. ఇది వీక్లీ వన్స్ అలా ప్రాక్టీస్ చేయటమే డిటాక్స్ ప్రాక్టీస్. ఈ సోషల్ మీడియాలో, ఈ ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్, వీటిలో టైం ఎలా వేస్ట్ అవుతుంది అనేది అందరికీ అనుభవంలోనే ఉన్నది. ఏదో ఇంపార్టెంట్ పనులు ఉంటే మనం చేయవలసినవి, కానీ ఏదో ఒకసారి చెక్ చేసి మన పనిలోకి వెళ్దాం అనుకుంటాం. ఈ వాట్సాప్ చెక్ చేసి ఏదో వీడియో తగులుతుంది, అది ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తుంది, మనం చూస్తాం. అది అయిన తర్వాత ఇంకోటి ఇలా ఏముంది. ఒకసారి మనం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టామో, ఆ పోస్ట్కి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఒకసారి చూద్దామని మళ్ళీ అందులోకి వెళ్తాం. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైన కామెంట్స్ ఏమైనా వస్తే ఎక్సైట్ అయిపోతాం, బాగా ఎక్సైట్ అయిపోతాం. ఎంత ఎక్సైట్ అవుతాం అంటే ఒకసారి వాళ్ళకే ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పేవరకు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలోనే మనం కూడా రెగ్యులర్గా కొంతమందికి లైక్ చేయటం, కామెంట్ చేయటము ఇవన్నీ ఇచ్చేస్తుంటాం. ఎవరికైతే మనం రెగ్యులర్గా లైక్ చేసి కామెంట్ పెడుతున్నాం వాళ్ళు మనకి చేసారా లేదని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం. వాళ్ళు చేయకపోతే మనకు కోపం వస్తుంది, వాళ్ళని బ్లాక్ చేయటం మళ్ళీ చేద్దాం. ఇలాగే ఒక 1 hour టైం, ఈలోపు ఏదైనా మన కొత్త వీడియో గేమ్ వస్తే అది ఆడటం. సరిగ్గా మనం పనిలోకి వెళ్ళిపోతాంలే, ఇప్పటికీ ఎక్కువ టైం అయిందని చూసేటప్పటికి ఒక చిన్న నోటిఫికేషన్ ఫ్లాష్ అవుద్ది. ఏంటంటే ఏదో మనకి ఇష్టమైన రమ్మైన హీరోతో ఏదో బెడ్రూమ్లోకి వీడియో ఒకటి లీక్ అయ్యింది అని. ఇమ్మీడియట్గా మనకి డోపమైన్ రిలీజ్ అయిపోయి ఆ వీడియో చూసేస్తాం.